హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ ప్రియాంకారావు. ఈ రోజు మనతో పాటు సినీ విశ్లేషకులు ప్రకాష్ యాదవ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడి పుష్ప 2 మూవీకి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, పుష్ప 2 తగ్గేదేలే అలా ఉందా, తగ్గింది అంటారా? ముందుగా మీకు ఒకటి చెప్పాలి. పుష్ప 2ని ఇండిపెండెంట్ ఫిల్మ్గా చూస్తే, ఓ పుష్ప 1 తోటి కంపేర్ చేయకుండా ఇండిపెండెంట్గా చూస్తే తగ్గేదేలే. ఓకే ఓకే, బ్రిలియంట్ ఎగ్జిక్యూషన్ ఓవరాల్గా. కెప్టెన్ సుకుమార్ అంటే హూ ఇస్ నోన్ ఫర్ హిస్ బ్రిలియన్స్. ఆయన లెక్కల మాస్టారు. పాయింట్స్ అన్ని సరిగా వేసుకున్నారు, అన్నిటినీ బాగా ఇంటిగ్రేట్ చేశారు. మనకు ఒక టెక్నికల్లీ బ్రిలియంట్ ఎన్గ్రాజింగ్ సీక్వెల్ ఇచ్చారు. సీక్వెల్ తీయడం చాలా కష్టం అండి, ఎందుకంటే ఫస్ట్ పార్ట్లోనే అన్నీ చెప్పి ఉంటాము. అంటే ఒక ఎక్స్పెక్టేషన్ తోటి వస్తారు. ఒక దానికంటే కూడా మనం బాగా తీయాల్సిన బాధ్యత మన భుజాల మీద ఉంటుంది. ప్లస్ అల్లు అర్జున్స్ బ్రిలియంట్ యాక్టింగ్. ఫస్ట్ పార్ట్లోనే ఆయన నేషనల్ అవార్డు కొట్టేశారు, దాన్ని ఇక్కడ క్యారీ చేశారు, ఇంకా బాగా చేశారు దీంట్లో. అండ్ ఫస్ట్ హాఫ్ కొద్దిగా స్లోగా ఉంటుంది, కానీ ఇంటర్వెల్ ముందర నుంచి ఒక 20-30 మినిట్స్ నుంచి పికప్ అయ్యి ఇంకా ఆగకుండా వెళ్ళిపోతుంది, దూసుకెళ్ళిపోతుంది. అండ్ పర్టికులర్లీ సెకండ్ హాఫ్లో వచ్చిన కపుల్ ఆఫ్ యాక్షన్ సీక్వెన్సెస్, ఎమోషనల్ డ్రామా, దెన్ బ్రిలియంట్ పర్ఫార్మెన్సెస్ అల్లు అర్జున్, రష్మిక, రావు రమేష్, ఇవన్నీ కూడా అల్లు అర్జున్ ఫ్యాన్స్నే కాదు అందరినీ కూడా ఒక అమేజింగ్ ఎక్స్పీరియన్స్లోకి తీసుకెళ్తుంది. ఓకే సార్, అంటే ఈ మూవీ రిలీజ్ అవ్వడానికి ముందే 700 crores ప్లస్ కలెక్షన్ని సాధించింది అని చెప్పి విన్నాము. ఏంటిదంతా, ఎందుకు ఇంత బడ్జెట్ వచ్చింది వీళ్ళకి? ఇప్పుడు మన డైరెక్టర్స్ కూడా నెక్స్ట్ లీగ్లోకి వెళ్ళారండి. వీళ్ళు గ్లోబల్ ఫిల్మ్స్ తీయడమే కాదు, రాజమౌళి గారు కానీ సుకుమార్ కానీ, దే ప్రూవ్డ్ ప్రోడక్ట్ మంచి తీయడమే కాకుండా దాని మార్కెటింగ్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. వీళ్ళు ఈ మార్కెటింగ్ ఏ లెవెల్కి తీసుకెళ్లారంటే, రేపు వెళ్ళి ఏదైనా పెద్ద పెద్ద యూనివర్సిటీస్లో కూడా గెస్ట్ లెక్చర్ ఇవ్వచ్చు. నెట్ఫ్లిక్స్ 275 crores తీసుకుంది సినిమా. ప్రీ రిలీజ్ అంటే తెర మీద సినిమా పడకముందే 2 million అడ్వాన్స్ బుకింగ్స్ అయిపోయాయి. ఆల్మోస్ట్ ఐ థింక్ 600-700 crores ఆల్రెడీ వచ్చేసినట్టుంది దీనికి. అండ్ హ్యాట్స్ ఆఫ్ టు దీస్ 2 people. తెలుగు ఫిల్మ్స్ని ఇంకొక నెక్స్ట్ లెవెల్కి, ఇండస్ట్రీని అంటే గుడ్ మేకర్సే కాదు, గుడ్ మార్కెటియర్స్ అని కూడా వీళ్ళు ప్రూవ్ చేసుకున్నారు. ఓకే సార్, నాకు ఒక డౌట్ ఏంటి అంటే, ఇంతకు ముందు మీరు అన్నారు కదా పుష్ప 2ని ఒక ఇండిపెండెంట్ మూవీగానే చూడండి అని, ఎందుకు అలా అన్నారు? సి, పుష్ప 1లో ఒక ఐకానిక్ క్యారెక్టర్ క్రియేట్ చేశారు పుష్ప అనేది. ఆ స్టోరీ లైన్ కూడా చాలా పకడ్బందీగా ఉంది. ఎందుకంటే ఆ స్టోరీ అంటే చాలా సినిమాల్లో రావచ్చు, కానీ ఒక ఎర్రచందనం స్మగ్లింగ్ సిండికేట్లో కింది స్థాయి, అట్టడుగు స్థాయి, అంటే కట్టెలు అంటే కొట్టే ఒక వుడ్ కట్టర్ దగ్గర నుంచి సిండికేట్ బాస్ లాగా ఆ స్థాయికి ఎట్లా ఎదుగుతాడు అనేది సినిమా అన్నమాట. సో ఆ జర్నీలో ఆయనకి ఎన్ని అడ్డంకులు వస్తాయి, దానికి తోడు ఆయన పర్సనల్, ఆయన ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్. ఎందుకంటే వాళ్ళ నాన్నకి రెండో వైఫ్కి పుట్టిన కొడుకు, ఆ సోషల్ స్టిగ్మా ఉంటుంది. ఇవన్నీ అడ్డంకులు ఎవ్రీ స్టేజ్, అంటే ఒక 5-6 స్టేజెస్ ఉంటాయి, 5-6 డిఫరెంట్ మంచి విలన్స్ లైక్ సునీల్, అనసూయ, ఫాజిల్ కూడా వస్తాడు. ఇట్లాంటి వేరియస్ యాక్టర్స్ ఇంతమంది ఉంటారనమాట. ఈ నరేటివ్లోనే చాలా టెన్షన్స్ ఉన్నాయన్నమాట. సో అది చాలా గ్రిప్పింగ్గా తయారైంది అనమాట ఆ స్టోరీ. సో అందుకనే దాన్ని ద రైజ్ అన్నారు. ఇప్పుడేంటి, ఈ సినిమాకి స్టార్టింగ్ ఆల్రెడీ సిండికేట్ బాస్ అతను. ఈ సిండికేట్ సామ్రాజ్యాన్ని ఎట్లా కాపాడుకోవాలి, ఎందుకంటే వేరే అన్ని వైపుల నుంచి ఇతన్ని మళ్ళీ పుల్ చేయడానికి అందరూ ట్రై చేస్తూ ఉంటారు. సో ఈ నరేటివ్ ఇంతకుముందు దానిలాగా అంత గ్రిప్పింగ్గా ఉండే ఆస్కారం ఉండదన్నమాట. అండ్ ఈ మధ్య కాలంలో ఏమైంది, పుష్ప 1కి 2కి మధ్యలో మీకు ఒక KGF 2 వచ్చింది, దేవరా వచ్చింది, సాలార్ వచ్చింది. వీటివి కూడా థీమ్స్ ఇంచుమించు ఇలాగనే డార్క్ థీమ్స్ అనమాట. ఎక్కడైతే విలన్ నెగటివ్ షేడ్, హీరో నెగటివ్ షేడ్స్ తోటి ఉంటాడో, సో ప్రేక్షకులకు ఈ టెంప్లెట్ ఒకటి అలవాటు అయిపోయింది. కాస్త రొటీన్గానే ఆస్కారం కూడా ఉంటుంది. అండ్ ప్రతిదీ కూడా సీక్వెల్ వచ్చేసరికి ఫస్ట్ పార్ట్ తోటి కంపేర్ చేయడం మొదలెడతారు. దీనికి బిగ్గెస్ట్ కాంపిటీటర్, బిగ్గెస్ట్ బెంచ్ మార్క్ పుష్ప 2కి పుష్ప 1. ఓకే, సో ప్రతిదీ అందులో యాక్షన్ సీక్వెన్సెస్ ఎలా ఉన్నాయి, అందులో ఐటమ్ సాంగ్ ఊ అంటావా లాగా ఇది ఉందా, కిసుక్ అనే సాంగ్ ఉందా అంటే అది లేదు. సో దట్ విల్ బి ఏ కైండ్ ఆఫ్ ఏ లెట్ డౌన్. సరే, ఈ మూవీకి పాజిటివ్ పాయింట్స్ ఏంటి, నెగిటివ్ పాయింట్స్ ఏంటి? పాజిటివ్ వచ్చేసరికి నేను చెప్పాను కదా, బ్రిలియంట్ రైటింగ్. బికాస్ ఈ సినిమా పుష్ప 1 తోటే యాక్చువల్గా స్టోరీ ఎండ్ అయిపోయింది. దాన్ని ఎక్స్టెండ్ చేసి దాన్ని గ్రిప్పింగ్గా చేయాలంటే రైటింగ్ హ్యాడ్ టు బి రియలీ గుడ్.
అండ్ చాలా కష్టం. అంటే ప్రీ షూట్ వర్కే చాలా చేశారు. అందుకనే Okay. 2021 డిసెంబర్లో పుష్ప వచ్చిన దాని సెకండ్ పార్ట్ షూట్ అయ్యేసరికి దే టుక్ ఆల్మోస్ట్ 1 ఇయర్. ఎస్. ఓకే. సో అందులో అంతా కూడా వాళ్ళు ఆ స్క్రిప్ట్ని మళ్ళీ చేంజ్ చేయడం అది ఇదంతా కూడా. సో ద క్రెడిట్ షుడ్ గో టు సుకుమార్ అండ్ హిస్ టీమ్. చాలా బాగా చేశారు అది. అండ్ అల్లు అర్జున్ ఆ 2 ఏళ్ళు మొత్తం ఇంకేం చేయకుండా ప్రాణం పెట్టి చేశాడు. అవును. చాలా డిఫికల్ట్ సీక్వెన్సెస్ కూడా మీరు చూడొచ్చు. బాడీకి కష్టం, మైండ్కి కష్టం. ఐ థింక్ ఆ రోల్లోంచి ఆయన చాలా రోజుల వరకు బయటికి రాలేడు. ఓకే. అండ్ అలాగే ఫహద్ ఫాసిల్ విలనే అనే ఆయన కామిక్ టైమింగ్ తోటి కూడా జనాల్ని ఎంగేజ్ చేశాడు. దెన్ రష్మిక మందాన అంటే హీరోయిన్కి జనరల్గా పెద్దగా ఆథర్ బ్యాక్ రోల్స్ ఉండయి మన సినిమాల్లో, కమర్షియల్ సినిమాల్లో పర్టికులర్గా. బట్ ఇక్కడ తనకి 2-3 సీన్లు గట్టి పడ్డాయి. చాలా సపోర్టింగ్ రోల్. అండ్ ఒక 2-3 సీన్స్లో మటుకు బ్రహ్మాండంగా తను యాక్ట్ చేసింది. వెరీ వెరీ రెలవెంట్ టు ద ఫిల్మ్ ఆ సీన్స్ 2. దెన్ రావు రమేష్ వీళ్ళు చాలా బాగా పర్ఫామ్ చేశారు. దెన్ యాక్షన్ కొరియోగ్రఫీ, దెన్ ఓవరాల్ టెక్నికల్ బ్రిలియన్స్, ఫోటోగ్రఫీ ఇదంతా కూడా ఇవన్నీ పాజిటివ్ పాయింట్స్. ఇంకా నెగటివ్కి వచ్చేసరికి లెంత్ అండి. 3 hours 20 minutes అనేది కష్టం. అంటే ఓకే. ఈరోజు జనాలు 2-3 minutes వీడియో చూడడానికే ఇబ్బంది పడుతూ ఉన్నారు. అవును. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ 15 minutes వాజ్ అవాయిడబుల్ ఆ యాక్షన్ సీక్వెన్స్. అది ఎందుకు పెట్టారో కూడా Okay. తెలియదు. అండ్ ఫస్ట్ 1 hour కూడా చాలా అంటే చాలా స్లో పేస్లో వెళ్తుంది. ఏమవుతుంది అనే మీమాంసంలో పడతాం మనం. కానీ లక్కీగా మనకు ఇంటర్వెల్కి జస్ట్ ఒక 20 minutes 30 minutes ముందర నుంచి అది పికప్ అయిపోతుంది. దెన్ డైలాగ్స్ సరే చిత్తూరు యాస ఉండొచ్చు కానీ చాలామంది చెప్పారు బయటకు వచ్చాక యాసలో డైలాగ్స్ చాలామందికి అది అర్థం కాలేదు. అండ్ యాక్టర్స్ కూడా నేను ఇంతకుముందు చెప్పినట్టు అల్లు అర్జున్, రష్మిక, రావు రమేష్, ఫహద్ వీళ్ళు బాగా చేశారు. వాళ్ళకు మీటీ రోల్స్ ఉన్నాయి. కానీ మిగతా ఆర్టిస్టులు ఎట్లయితే పుష్ప 1లో ఉండేనో వాళ్ళకు మంచి రోల్స్ ఉండే, దాంట్లో అంటే స్క్రీన్ టైం ఉండే, ఆల్సో వాళ్ళకు డెప్త్ ఉండే ఆ రోల్స్లో. ఆ డెప్త్ ఏంటంటే ఒక ఆ నరేటివ్ని ముందరికి మంచిగా తీసుకెళ్ళగలుగుతుంది, ఒక డ్రామాని క్రియేట్ చేస్తుంది అనమాట. దట్ వాస్ ల్యాకింగ్ ఇన్ దిస్ పర్టికులర్ మూవీ. అండ్ సాంగ్స్ కూడా అక్కడైతే ఎలా అయితే బ్రహ్మాండంగా ఉన్నాయో, 1-2 అంటే ఈ ఐటమ్ సాంగ్లో వెలితి కనబడింది. ఓకే. అండ్ బిఫోర్ ఐ ఫర్గెట్, బిగ్గెస్ట్ ప్లస్ అంటే ఆ జాతర సీన్. ఆ సినిమా అది ఆ సినిమాకి ప్రాణం. అది చాలా బాగా తీశారు, చాలా రోజులు తీశారు. అండ్ హ్యాట్స్ ఆఫ్ టు అల్లు అర్జున్. సో పాజిటివ్ నెగిటివ్స్ ఏమైనా కానీ 3 hours 20 minutes ఫిల్మ్ అయినా కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే బయటికి వచ్చేటప్పుడు, బికాస్ సెకండ్ హాఫ్ ఇస్ వెరీ వెరీ ఎంగేజింగ్, యూ నెవర్ ఫీల్ బోర్డ్. సార్ మీరేమో పార్ట్ 1ని పార్ట్ 2ని కంపేర్ చేయొద్దు, ఏది కదే చూడాలి అని చెప్పేసి అంటున్నారు. అంటే పార్ట్ 1లో ఉన్నంత స్ట్రాంగ్గా కథ పార్ట్ 2లో లేదు అంటారా? పార్ట్ 2 చాలా సింపుల్ అండి. పార్ట్ 2కి వచ్చేసరికి ఆల్రెడీ ఆయన శాండల్వుడ్ మాఫియా సామ్రాజ్యానికి బాస్ అవుతారు. సో ఇంట్లో ఒకసారి ఆయన వైఫ్ ఒక చిన్న కోరిక కోరుతుందన్నమాట. చీఫ్ మినిస్టర్ తోటి నువ్వు ఒక ఫోటో దిగాలి స్వామి అంటుందన్నమాట. ఓకే. ఆ చిన్న కోరికనే ఇంత పెద్ద కథ నడిపిస్తుంది అనమాట. సో ఆయన ఎలా అంటే ఫోటో ఎలా దిగుతాడు, అది దిగడంలో ఏమేమి ఇబ్బందులు ఎదుర్కొంటాడు, అంటే ఈ కోరిక వలన ఎందుకు ఇతను ఈ రాజకీయాలలో కూడా యూ టు గో అండ్ ఆ గేమ్ ఎందుకు ఆడాల్సి వస్తుంది. అండ్ ఎప్పుడైతే మీరు పాలిటిక్స్లోకి వెళ్ళి వెన్ యూ స్టార్ట్ ప్లేయింగ్ గేమ్స్, మీకు శత్రువులు ఉంటారు, మిత్రులు ఉంటారు. సో ఎలా ఇవన్నీ ఒక సిచ్యువేషన్ని, ఒక నరేటివ్ని క్రియేట్ చేస్తుంది అనేది సినిమా. ఒక మంచి సినిమా చూసిన ఫీల్ తోటి వస్తాం. మై రేటింగ్ ఇస్ 3.5 on 5 stars. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.